కోలాహలం మరింతగా ముదిరింది. అధినేత దౌత్యంతో మెత్తబడుతుందనుకున్న కవిత వాయిస్ మరింత పెంచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీగా, తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన పార్టీగా ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష హోదాలో ప్రజా పోరాటాలు చేస్తోంది కారు పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, గులాబీ పార్టీకి అనుకూలిస్తున్న పరిస్థితుల్లో కవిత వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. లెటర్ తర్వాత నేరుగా నోరు విప్పిన కవిత ఇప్పుడు మీడియా చిట్చాట్లో నిప్పులు చెరిగారు. నేతల పేర్లు ప్రస్తావించకుండానే కేసీఆర్ బిడ్డ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఇది జస్ట్ ట్రయలే. అసలు సినిమా ముందుందన్నట్లే ఉంది కల్వకుంట్ల కవిత దూకుడు. రాజీ అనేది రక్తంలోని లేదన్నట్లుంది ఆమె స్పీడు. మొన్నటిదాకా కొందరు నాయకులు భుజాలు తడుముకుంటే ఇప్పుడు అగ్రనాయకత్వమే ఉలిక్కిపడింది. బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ కవిత చేసిన కామెంట్స్ కారు పార్టీని కుదిపేస్తున్నాయి. తాను రాసిన లేఖ లీక్ పై మండిపడుతున్నారు కవిత. ఆ లీకులు ఇచ్చిన వారెవరో పార్టీ పెద్దలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంత దూరం వచ్చాక ఇంకా దాగుడు మూతలు ఎందుకు అనుకున్నారో ఏమో. డైరెక్ట్ గా కేటీఆర్ పేరును ఎక్కడా ప్రస్తావించకుండా ఆయన్నే టార్గెట్ చేస్తూ ఫైర్ అయ్యారు డాటర్ ఆఫ్ కేసీఆర్. కేటీఆర్ పనితీరుని పరోక్షంగా ఎత్తి పొడుస్తూ ట్వీట్లతో పార్టీ ఎలా బలోపేతమవుతుందని ప్రశ్నించారు. బీఆర్ఎస్ బీజేపీ రెండూ ఒకటే అని హస్తం పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలకు కవిత వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చినట్లయింది. బీఆర్ఎస్లోని కొందరు నేతలు పార్టీని బీజేపీలో విలీనం చేసే దిశగా కుట్రలు చేస్తున్నారని కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ విలీనం కుట్రకు తెరలేచిందంటున్నారు కవిత. తాను మాత్రం దీనికి వ్యతిరేక గళం వినిపించానని, బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పానన్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి ఎంతకాలమైనా జైల్లో ఉంటానని తాను తండ్రికి చెప్పినట్లు కవిత గుర్తు చేశారు. తాను జైలుకు వెళ్లేటప్పుడు బీఆర్ఎస్ కి నష్టం జరగకుండా పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని చెప్పినా కేసీఆరే వద్దని వారించారని కవిత తెలిపారు. చిట్చాట్లో బీఆర్ఎస్లోని కొందరు నేతలపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు కవిత. తనపై ఇతర పార్టీలు, వ్యతిరేక మీడియా అసత్య కథనాలు, అర్ధసత్యాలతో కథనాలు వండివారుస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఎందుకు స్పందించడం లేదనేది కవిత సంధించిన ప్రశ్న. తనపై ఆరోపణలు చేసే పార్టీలకు బీఆర్ఎస్ నేతలు ఎందుకు సమాధానం ఇవ్వడం లేదని కూడా ప్రశ్నించారామె. పార్టీలో ఓ నాయకుడికి నోటీసులు ఇస్తే ఎమ్మెల్యేలంతా వెళ్లి సంఘీభావం తెలిపారు. కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఎందుకు వెళ్లరని కవిత ప్రశ్నించారు. ఫార్ములా ఈ కేసులో కేటీఆర్కి ఏసీబీ నోటీసులు ఇస్తే ఎమ్మెల్యేలంతా ఆయన నివాసానికి వెళ్లి సంఘీభావం తెలిపామన్నారు. కేసీఆర్కి కాళేశ్వరం కమిషన్ నోటీసులు జారీ చేస్తే గ్రామ గ్రామాన భూకంపం పుట్టించాలన్నారు. సొంతింటి ఆడబిడ్డపైనే కుట్రలు చేస్తున్నారని ఆరోపించిన కవిత, ఇంటి ఆడపడుచుపై పడి ఏడిస్తే ఏమొస్తుందని పరోక్షంగా కేటీఆర్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆవేదన కాదు ఆక్రోశం, అభ్యర్థన కాదు ఆవేశం, అందుకే నా జోలికొస్తే మీకే నష్టమని చెప్పేశారు కవిత. తన జోలికి రావద్దని సొంత పార్టీ నేతలకే వార్నింగ్ ఇచ్చేశారు. తానసలే మంచిదాన్ని కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్కి కేసీఆర్ ఒక్కరే నాయకుడని కుండబద్దలు కొట్టేశారు కవిత. కేసీఆర్ స్థానాన్ని భర్తీ చేస్తామని చాలా మంది ఉవ్విళ్లూరుతున్నారన్న కవిత అది అంత ఈజీ కాదన్నారు. తాను కేవలం కేసీఆర్ నాయకత్వాన్ని మాత్రమే అంగీకరిస్తానన్నారు. కేసీఆర్ని తామే నడిపిస్తున్నామని చాలా మంది చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత, ఉద్యమ నేతనే నడిపించేంత పెద్దవాళ్లైపోయారా అంటూ సెటైర్లు సంధించారు. జాగృతి ద్వారా ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను సిద్ధం చేసుకుంటున్నారన్న ప్రచారంపైన స్పందించారు కేసీఆర్ డాటర్. తనది బీఆర్ఎస్ పార్టీ అని, దాన్నే బలోపేతం చేయాలన్నారు. బీఆర్ఎస్ చేయని ప్రజా ఉద్యమాలను తెలంగాణ జాగృతి ద్వారా చేస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ చేయాల్సిన చాలా పనులను తెలంగాణ జాగృతి సంస్థ తరపున తాము చేస్తున్నామని కవిత గుర్తు చేశారు. తన లేఖను లీక్ చేసిన లీకు వీరులు ఎవరో తేల్చాలని తాను డిమాండ్ చేస్తే గ్రీకు వీరులు తనపై దండెత్తుతున్నారని ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు కవిత.
కేసీఆర్కి తనను దూరం చేయడానికి కొందరు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కోవర్టులు ఉన్నారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు అన్న పేరెత్తకుండానే స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చారు కవిత. కాంగ్రెస్ అధిష్టానంతో తానెక్కడా సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు. 2013లో కాంగ్రెస్ పెద్దలు ఆస్కార్ ఫెర్నాండెజ్ లాంటి పెద్దలను కేసీఆర్ తో మాట్లాడించిన మాట నిజమన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి ప్రతిపాదనలు పెట్టలేదన్నారు. మునిగే పడవలాంటి కాంగ్రెస్ వైపు తానెందుకు వెళతానని ప్రశ్నించారు కవిత. చిట్ చాట్లో సీరియస్ కామెంట్స్ తో కవిత పార్టీ నుంచి సాగనంపుతారని, ఆమెకు నోటీసులు ఇస్తారనే ప్రచారంతో ఇంకాస్త వేడెక్కింది కేసీఆర్ ఫ్యామిలీ ఇంటి పోరు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజమంటూ కవిత ఎపిసోడ్ ని కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు బీఆర్ఎస్ సీనియర్లు. ఎమ్మెల్సీ కవితలో అంత ఆవేదన ఇప్పుడే చూశామంటున్నారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. చిట్ చాట్ లో మాట్లాడిన అంశాలపై షోకాజ్ నోటీసు ఎలా ఇస్తామని ప్రశ్నించారు. మొత్తానికి కవిత ఎపిసోడ్ పార్టీ ప్రతిష్టకు ఇబ్బందికరంగా మారిందని అంతా అంటున్నారు. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి సమస్యను సాల్వ్ చేయాలని కోరుతున్నారు.